సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వైజాగ్లో బేభత్సమైన వర్షం పడింది. వడగళ్ళ వాన అంటారు కదా, అలాంటిదే. సో మొత్తం క్లైమేట్ అంతా చల్లగా ఉంది. ఓట్ మీల్ తినాలన్న ప్లాన్ వేస్తున్నాను అనమాట. ఏదైనా స్వీట్ క్రేవింగ్ అవుతుంది, డిజర్ట్స్ లాంటివి ఏమైనా తినాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ట్రై చేస్తున్నాను. హిట్ అవుతుందో ఫట్ అవుతుందో నాకు తెలియదు. సో చూద్దాం, లెట్స్ గో. ఇది ఇచ్చిన ChatGPT ఎలా చేయమని. సో 40 grams ఓట్స్, 100 ml కోల్డ్ మిల్క్ కావాలి. సో వచ్చేసి ChatGPT రెసిపీస్ పార్ట్ 1 ఇది. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాం అనమాట. 200 ml ఆఫ్ మిల్క్, 200 ml ఆఫ్ కోల్డ్ మిల్క్ వేసి, సో నాకు మ్యాంగో తినాలని ఉంది కాబట్టి మ్యాంగో తీసుకుంటున్నాను గైస్. యూజువల్గా అయితే మనం బనానా వేసుకోవాలి, బట్ సమ్మర్ కదా, మళ్ళీ సీజనల్ ఫ్రూట్ అయిపోద్ది కదా అని చెప్పి ఐఎమ్ గోయింగ్ విత్ మ్యాంగో అన్నమాట. అండ్ వాల్నట్స్, కొంచెం వాల్నట్స్, కిస్మిస్, సమ్ క్యాష్యూ నట్స్ కూడా. ఇదంతా మిక్చర్ తీసుకున్న తర్వాత ఫుల్ కొంచెం అలా కలిపేసి, ఫ్రూట్స్ దీనిలో కంప్లీట్ ఆప్షనల్ అనమాట. మీ ఫ్లేవర్ కొద్దీ మీరు తీసుకోవచ్చు. సో నాకు మ్యాంగో ఇష్టం అండ్ మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగో తీసుకున్నా. సో యూ కెన్ గో విత్ స్ట్రాబెర్రీ ఆర్ బనానాస్, యాపిల్స్, ఏదైనా పర్లేదు విచ్ హ్యావ్ సమ్ ఫ్లేవర్ ఇన్ ఇట్. సో నా ప్రజెంట్ మీల్ అయితే బాగా అయింది. ఇదంతా బాగా సెట్ అయింది. యూ కెన్ సీ ఆల్సో మ్యాంగోస్. నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టేయడమే. సో చలో పెట్టేద్దాం. ఇది ఫ్రీజర్లో పెట్టేయడమే. సో టైం కరెక్ట్ 5 minutes అయిపోయింది. 5 minutes తర్వాత చూసుకుంటే మీకు ఒక మంచి స్ట్రక్చర్లోకి వచ్చింది. ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం 5 minutesలో హై ప్రోటీన్ మీల్. మనకి ఏదైనా ఎప్పుడైనా డెజర్ట్స్ క్రేవింగ్ వచ్చినప్పుడు, లేదా అంటే ఐస్ క్రీమ్ క్రేవింగ్ వచ్చినప్పుడు, ఏదైనా చల్లగా తినాలనిపించినప్పుడు మనం దాని ఆల్టర్నేటివ్గా మన ఓట్ మీల్ అనేది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉందో తినేసి చెప్తాను చూడండి గైస్. మొత్తం ఎంత థిక్గా అయిందో, థిక్గా ఫామ్ అయిపోయింది కదా. సో మూమెంట్ ఆఫ్ ట్రూత్. మస్ట్ ట్రై ఇది మాత్రం. మ్యాంగో నుంచి వచ్చిన స్వీట్నెస్, మన హనీ కానీ షుగర్ కానీ ఏం స్వీట్నెస్ యాడ్ చేయలేదు. మొత్తం మ్యాంగో నుంచి వచ్చిన స్వీట్నెస్ అండ్ వాల్నట్స్, క్యాష్యూ నట్స్ అండ్ ఈ ఓట్స్లో ఉండే ప్రీ షుగర్సే. చాలా బాగుంది. లిటరల్గా షుగర్ క్రేవింగ్ ఉన్నప్పుడు పక్కా తింటే మొత్తం షుగర్ క్రేవింగ్ అంతా క్లియర్ అయిపోయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్ణాత్ నాని. మళ్ళీ ఏ వంటలు చేయొచ్చో నేను పార్ట్ 2లో చూద్దాం. అంటిల్ దెన్ బై బై, లవ్ యూ, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్ణాత్ నాని అండ్ follow my Instagram page నిష్ణాత్ నాని. Bye bye.